బ్యాక్ టు న్యూస్. బీజేపీతో చర్చలు పూర్తయ్యాకే టీడీపీ జనసేన రెండో జాబితా విడుదల చేయనున్నారు. ఇవాళ చంద్రబాబు పవన్ గంటన్నర పాటు భేటీ అయ్యారు. రెండో జాబితాలో టీడీపీ నుంచి 25, జనసేన నుంచి 10 మంది అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ వ్యవహారాలపై కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. రేపు చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర. సుమిత్ర, ఉదయం గంటన్నర పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆ భేటీలో ఇద్దరు మాత్రమే పాల్గొన్నారు. నారా లోకేష్ కూడా దానిలో పాల్గొనలేదు. ఆయన వేరే సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా పలు కీలక అంశాల గురించి చర్చించినట్టుగా మనకి తెలుస్తోంది. ముఖ్యంగా రెండవ జాబితాకు సంబంధించి పలువురు సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి జనసేనకు టీడీపీకి మధ్య క్లాష్ లేకుండా ఉండే విధంగా కూడా వ్యవహారాలు చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ కూడా రెండవ జాబితాలో 25 స్థానాలు ప్రకటించాలనుకుంటుంది. అదేవిధంగా జనసేన కూడా మొదటి జాబితాలో 5 స్థానాలు మాత్రమే ప్రకటించింది. రెండవ జాబితాలో ఒక 10 స్థానాలు ప్రకటించాలని ప్రణాళికలు అయితే రూపొందించుకున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల ప్రకటనప్పుడు రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా ఎవరైతే అక్కడ లోకల్లో లీడర్స్ ఉంటారో వారిని బుజ్జగించేందుకు కూడా టీడీపీ జనసేన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత కూడా సీటు రాని వారందరినీ కూడా బుజ్జగించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది నేతల్ని ఉదయం నుంచి కూడా తన నివాసానికి పిలిపించుకున్నారు. అదే సందర్భంలో వారికి ఒక మెకానిజం ఉండాలి. ఏ విధంగా ఒక అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సీటు రానప్పుడు వారికి రేపొద్దున ప్రభుత్వం వచ్చాక వారికి ఉన్నత స్థానాలు కల్పిస్తామనే హామీలు ఇవ్వాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన వైపు నుంచి కూడా పవన్ వారికి నచ్చ చెప్పాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత కూడా ఆ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. మరోవైపు ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి కూడా కీలకంగా చర్చించుకున్నారు. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి బీజేపీ నుంచి కూడా కొన్ని హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపొద్దున ఏదైతే బీజేపీకి రేపు ఉదయం ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ అధిష్టాన వర్గానికి ఏ అంశాలపై క్లారిటీ తీసుకోవాలని ఇద్దరు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజధానికి సంబంధించి అమరావతి ఇష్యూ ఒకటి ఉంది. అదేవిధంగా విభజన సమస్యలు కూడా అనేక ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన ఒక క్లారిటీ బీజేపీ అధిష్టాన వర్గం నుంచి ఒక సానుకూల ప్రకటన ఇప్పించాలి అనేది వీరి ఆలోచనగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలిసినప్పుడు వారు మాట్లాడతారు. అయితే ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఇప్పటికే టీడీపీ జనసేన ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఈ కూటమిలో చేరుతుంది కాబట్టి ఆ మేనిఫెస్టోకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వస్తాయి. అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో తీర్చిదిద్దే అవకాశం ఉంది. దాంట్లో బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. వాటిని కూడా కొన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు, విశాఖ ఉక్కు తదితర అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీకి కేటాయించే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే బీజేపీకి ప్రాథమికంగా వీరు అనుకునే దాని ప్రకారం చూస్తే కనుక మనకు అందుతున్న వార్తల ప్రకారం 5 ఎంపీ స్థానాలు అంటే లోక్సభ స్థానాలు 5 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 8 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని ప్రాథమికంగా చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వీరి మధ్య ఏ సీట్లు ఇస్తారు ఏంటి అక్కడ పరిస్థితి, ఒకవేళ కనుక బీజేపీకి ఇస్తే అక్కడ స్థానికంగా జనసేన టీడీపీ అభ్యర్థులు ఎవరు నష్టపోతారు, వారికి ఏ విధమైన భరోసా కల్పించాలి తదితర అంశాల గురించి కూడా వీరు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఢిల్లీలో మాత్రం ఈసారి ఇద్దరు కలిసి సుమారుగా రేపు వెళ్లే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు వరకు కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు. వెళ్లిన తర్వాత బీజేపీ అధిష్టాన వర్గం దగ్గర కొన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు ఇక్కడ అధికార పార్టీని తట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు గట్టి ఫైట్ చేస్తున్నారు. ఏ విధంగా రాజ్యాంగబద్ధమైన పాలన జరగట్లేదు. ఈ అన్ని అంశాలకు సంబంధించి కేంద్రం మాకు అండగా నిలబడాలనే విధంగా కూడా వీళ్ళు అడుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అన్ని అంశాలు కేంద్ర హోంశాఖ దృష్టిలో అమిత్ షా దృష్టిలో పెట్టాలని కూడా వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి రేపు ఉదయం ఢిల్లీ వెళ్లి టీడీపీ ఎన్డీఏలో చేరుతుంది. రేపు అయిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలన్నీ కూడా సామరస్యపూర్వకంగా జరపాలని కూడా వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.